హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు కందిపొడి వేయాలనుకుంటున్నాను. కందిపొడికి కావాల్సినది ఇంత ఎలా చేయాలో చూపిస్తాను. ఈరోజు అయితే ఇందులో ఫస్ట్ శనగపప్పు, కందిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరలు కూడా వేసుకోవాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం ఫస్ట్ వేసుకొని స్లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి ఇదంతా మొత్తము. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకున్నామంటే బ్లాక్గా అవుతుంది, కానీ టేస్ట్ ఉండదు, పచ్చిదనం ఉంటుంది. అందుకోసం స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు, పుట్నాలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి. పుట్నాలు కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. కరివేపాకు క్రిస్పీగా కావాలి, అప్పుడే వేగిందని బాగా స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. దీన్ని బాగా చల్లారిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ చాయిస్. వేసుకొని ఇప్పుడు మిక్సీలో పట్టేద్దాం. స్మూత్ గ్రైండ్ చేయకూడదు, బరక చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు కావాల్సినంత ఉప్పు, కారం వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్.